ఈరోజు దేశవ్యాప్తంగా గణతంత్రాన్ని జరుపుకుంటున్నాం. అసలు గణతంత్రం అంటే అర్థం ఏమిటి? దానికోసం ఎవరెవరు ప్రపంచవ్యాప్తంగా పనిచేశారు? గణతంత్రం అంటే ఘన, ఘనము అనంటే సమూహము. తంత్రము అంటే మానవ ఆలోచనల వాస్తవికత అని అర్థంగా మనకు తెలుగు డిక్షనరీ ద్వారా తెలుస్తుంది. అయితే గణతంత్ర రాజ్యం, ఘనము అంటే సమూహము. ప్రజల చేత నిర్మాణమైన పరిపాలన వ్యవస్థను గణతంత్ర రాజ్యంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇట్లాంటి గణతంత్ర రాజ్య భావనను అంటే ప్రజలే ప్రత్యక్షంగా పరిపాలన వ్యవస్థలో భాగస్వామ్యం అయ్యేటువంటి ఒక అపురూప పరిపాలన విధానాన్ని రూపొందించినటువంటి ఒక వ్యవస్థను గణతంత్ర రాజ్యం అనవచ్చు. ఈ గణతంత్ర రాజ్యాన్ని మానవ సమాజానికి పరిచయం చేసిన తత్వవేత్తలు ఎవరు అంటే, ప్రాచీన కాలంలో పాశ్చాత్య నాగరికతలో అయితే సోక్రటీసు, ప్లేటోగా చెప్పుకోవచ్చు. భారత సమాజంలో ప్రధానంగా గౌతమ బుద్ధుడుగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కాలంలో ఇటు భారతదేశంలో అయితే భక్తి మూవ్‌మెంట్‌లో భాగంగా అనేక మంది ప్రస్తావించినప్పటికీ, ఆధునిక కాలంలో డాక్టర్ అంబేద్కర్ యొక్క గణనీయమైనటువంటి తాత్విక చింతన గణతంత్ర రాజ్యాన్ని ఈ దేశంలో నెలకొల్పడానికి ఉపయోగపడ్డది. అలాగే పాశ్చాత్య దేశాల పరంగా చూసినట్టయితే, ఆధునిక కాలంలో వోల్టర్, రూసో, జాన్ లాక్, బెంథమ్, ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి జాన్ రాల్స్ ఇట్లాంటి వాళ్ళు గణతంత్ర రాజ్య వ్యవస్థను మానవ సమాజానికి విస్తృతంగా పరిచయం చేయడానికి సిద్ధాంతాలను రూపొందించినట్టుగా మనం గమనించవచ్చు.